హాయ్ అండి. ఈరోజు కొత్తిమీర పుదీనా పచ్చడి చేశాను. ముందుగా 10 ఎండుమిరగాయలు తీసుకుని విరుపుకోవాలి. విరుపుకుని ఒక ప్యాన్లో వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని మంచిగా వేగనీయాలి. ఇలా గరిటతో కలుపుతూనే ఉండాలి, లేకపోతే బాగా మాడిపోతాయి. సిమ్లోనే వేపాలి. ఇక్కడైతే ఎండుమిరగాయలు వేగిపోయాయి. మిక్సీలో తీసేసుకుందాం. ఈ పుదీనా కొత్తిమీర పచ్చడి అయితే హెల్త్కి కూడా మంచిది. ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా తీసుకోవాలి. సన్నగా కట్ చేసుకుని మంచిగా కడుక్కోండి, ఇసుక లేకుండా. ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఒక 6 టమాటాలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఇవన్నీ కలిపేలాగా మంచిగా తిప్పుకోవాలి. ఇక్కడైతే సగం మగ్గిని, ఇంకా మగ్గాలి. మళ్ళీ మూత పెట్టుకోండి. మూత తీసి చూస్తే ఇప్పుడు మంచిగా మగ్గిని. వీటిని కొద్దిసేపు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఈ కొత్తిమీర పుదీనా పచ్చడి అంటే మా మామయ్యకి చాలా ఇష్టం. అంతా మిక్సీలోకి తీసేసుకున్న తర్వాత రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా తినని వాళ్ళు ఇలా పచ్చడి చేస్తే మంచిగా తింటారు. ఈ చట్నీని టిఫిన్లో అయినా తినొచ్చు, రైస్లో అయినా తినొచ్చు. ఇందులోనే 4 రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అలానే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కచ్చా బిచ్చాగా మిక్సీ పట్టుకోండి. అంతే, పుదీనా కొత్తిమీర పచ్చడి రెడీ.